జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతీరామ్ మాంఝీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. పతీరామ్ మాంఝీపై 6 రాష్ట్రాల్లో మొత్తం 5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే పలువురు అగ్ర నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ పతీరామ్ మాంఝీ మృతితో మరింత డీలా పడే అవకాశం ఉంది. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో ఈ ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా సరందా అటవీ ప్రాంతంలో కోబ్రా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని కోరగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఫలితంగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలోనే పతీరామ్ మాంఝీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత హతమవ్వడంతో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో పతీరామ్ మాంఝీ అలియాస్ అనల్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పట్టుకునేందుకు భద్రతా బలగాలు పలుమార్లు ప్రయత్నించినా త్రుటిలో తప్పించుకున్నాడు. భద్రతా బలగాలపై జరిగిన పలు దాడులకు మాంఝీ పథక రచన చేశాడు. ఈ ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయని కొల్హాన్ డీఐజీ అనురంజన్ తెలిపారు.